తిరుపతి జిల్లాలో ఎట్టకేలకు చిరుత పట్టుబడింది. 3 నెలలుగా 4 విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో సంచరిస్తూ అటు అధికారులను ఇటు విద్యార్థులను తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. సమాచారం అందుకున్న వైల్డ్ లైఫ్ అధికారులు చిరుతను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. గత 3 నెలలుగా తిరుపతి ప్రజలను అలాగే వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులను బెంబేలెత్తించిన చిరుతపులి ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వేదిక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక బోన్లో చిరుత చిక్కింది. అయితే గత 3 నెలలుగా తిరుపతిలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సంచరిస్తూ అటు కుక్కలను ఇటు జింకలను దుప్పులను వేటాడి చంపి తిన్న పరిస్థితి ఉంది. గత 3 నెలలుగా భయభ్రాంతులకు గురవుతున్న ఆ యొక్క విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులను అలాగే అధికారులను ఫారెస్ట్ అధికారులను కూడా ముప్పతిప్పులు పెట్టింది ఈ చిరుతపులి. ఈరోజు ఉదయం వేకువజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క బోన్లో కూడా చిక్కడం జరిగింది. అయితే బోన్లో చిక్కిన చిరుతపులి వయసు 2.5 సంవత్సరంగా ఉంటుందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ చిక్కిన చిరుతపులి ఆడదిగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి 3 పిల్లలు కూడా ఇదే యూనివర్సిటీ ప్రాంతాల్లో ఈ యొక్క 4 యూనివర్సిటీలకు సంబంధించి ఒకే ప్రాంతంలో ఇవన్నీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలోనే మరో 3 చిన్న కోనలు చిరుత కోనలు ఉన్నట్లుగా కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక చిరుత సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా కొన్ని అంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులకు అలాగే యాజమాన్యానికి సంబంధించి ఫారెస్టు అలాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అధికారులు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినారు. గతంలో కూడా ఇదే విషయాన్ని మనం 15 రోజుల క్రితం ఇదే యూనివర్సిటీలో ఇక్కడే మనం ఇప్పుడు చూస్తున్న బోన్ను ఏర్పాటు చేసినప్పుడు కూడా మనం ఒక ప్రత్యేక కథనాన్ని కూడా మెగా9 ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. ఆ కథనం ప్రకారం ఈరోజు ఇదే బోన్లో కూడా చిరుతపులి చిక్కడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు బోన్లో చిక్కిన చిరుతను కడప జిల్లా చిట్వేలుకు తరలించారు. అంటే అక్కడున్న అటవీ ప్రాంతంలో దాన్ని వదిలే ప్రయత్నం కూడా చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. పూర్తిగా అంటే గత 3 నెలలుగా ముప్పతిప్పులు పెట్టిన ఈ చిరుత ఈరోజు చిక్కడంతో అటు అధికారులు ఇటు విద్యార్థులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. మిగిలిన మరో 3 చిరుత కోళ్ళను కూడా బంధించే ప్రయత్నంలో కూడా అటవీ శాఖ అధికారులు ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ దారిలో వచ్చి వెళ్ళే వాహనదారులకు కూడా గతంలో అనేక మార్లు కూడా ఈ చిరుతపులి కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇకపై ఈ ప్రాంతంలో కూడా మిగిలిన 3 చిరుతలు సంచరిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ కోళ్ళను కూడా బంధించి వాటిని కూడా వీలైనంత వరకు అటవీ ప్రాంతంలో కానీ లేదంటే తిరుపతిలోని జూ పార్క్ కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ, మెగా9 టీవీ, తిరుపతి.